నమస్తే అండి. పండగలొస్తున్నాయి అంటే ఇష్టంగా చేసే వాటిల్లో నెంబర్ 1 ప్రసాదాలు ఒకటుంటుంది కదా! ఒక్క రకం చేస్తే మన మనసు సాటిస్ఫాక్షన్‌గా ఉండదు. 3 లేదా 5 రకాల వరకు ప్రసాదాలు చేసి పెట్టుకుంటుంటాం కదా! ఆ ప్రాసెస్‌లో ఆ ప్రసాదాలలో నెంబర్ 1 అయిన చింతపుండి పులిహోర ప్రిపేర్ చేసుకోవాలి అనంటే చాలా మంది బాగా ఇష్టపడుతుంటారు కదా! కానీ చింతపుండి పులిహోర చేయాలంటే కాస్త కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మరి పెద్దగా ఎక్కువ టైం ఏం పట్టదనుకోండి. ముందు రోజే చింతపండు గ్రేవీని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే పూజ టైంకి రెడీగా ఉంటుంది కదా చింతపండు పులిహోర. ఎంత చింతపండు గ్రేవీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే బోలెడు రైస్ లోకి అయితే కలుస్తుంది కదా. ఇంతకి ఇంత ఎందుకు చేస్తున్నాం అనే కదా మీ డౌట్. ముందు ప్రాసెస్ మొత్తం క్లియర్ గా చూడండి, నేను ఎండింగ్ లో చెప్తాను. ఇక్కడ నేను 200 గ్రాముల చింతపండుతో ఈ చింతపండు గ్రేవీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. సో చింతపండుని మరుగుతున్న వాటర్ లో అయితే యాడ్ చేసి గుజ్జు సపరేట్ అయ్యేంత విధంగా చింతపండుని అయితే ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడికిన ఈ గుజ్జుని పీచులు పిక్కలు సపరేట్ అయ్యి సాఫ్ట్ గుజ్జును అయితే కలెక్ట్ చేసుకోవాలండి. కొంచెం పెద్ద జల్లు ఉంటుంది కదా, అది తీసుకున్నట్లయితే చేతితోనే ఈ విధంగా కలెక్ట్ చేసుకోవచ్చు సాఫ్ట్ గుజ్జుని. కాకపోతే చేయి పెట్టాలి అని అంటే వేడి తగ్గిన తర్వాత గుజ్జుని కలెక్ట్ చేసుకోవడమే. ఈ ప్రాసెస్ లో పీచులు ఉన్న గుజ్జు ఇంకా తిక్కగా ఉంటే హాట్ వాటర్ ని యూస్ చేస్తూ కలెక్ట్ చేసుకోండి. ఈ పీచుని అంతా సపరేట్ చేసేయండి. ఇలా సాఫ్ట్ గుజ్జుని కలెక్ట్ చేసి పక్కన పెట్టేసుకొని మరో ఒక కడాయిని తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని దానిలో ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, పచ్చిశనగపప్పును తీసుకొని దోరగా వేయించుకోండి. ఆ తర్వాత జస్ట్ ఒక 6-7 ఎండుమిర్చిని కూడా తీసుకొని దోరగా వేయించుకొని దీనిలో కొన్ని మెంతులు, 1 కప్పు వరకు నువ్వులను కూడా తీసుకొని దోరగా వేయించుకొని ఒక ప్లేట్ లో యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం. తడి ఏ మాత్రం లేకుండా ఉన్న కడాయిని తీసుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ పల్లీల ఆయిల్ కానీ నువ్వుల ఆయిల్ కానీ మాత్రమే తీసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. దీనిలో 1 కప్పు వరకు వేరుశనగ పప్పులను యాడ్ చేసి జస్ట్ ఒక 30 సెకండ్స్ వేయించుకొని దీనిలో పోపు దినుసులను యాడ్ చేయండి. ఆవాలు, సాయమినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్రని తీసుకొని వేయించుకోవాలి. మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. ఇవి వేగుతున్న ప్రాసెస్ లోనే 1 కప్పు వరకు జీడిపప్పులను కూడా తీసుకొని వేయించుకోవాలి. సో ఇవి పూర్తిగా చక్కగా వేగిన తర్వాత దీనిలో కొన్ని ఎండుమిర్చిని అలానే మంచి టేస్ట్ రావాలంటే ఇంగువను కూడా యాడ్ చేయాల్సిందే. దీనిలో శుభ్రంగా వాష్ చేసుకొని ఆరబెట్టుకున్న కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కలిపి చక్కగా వేయించుకోవాలి. ఈ పోపు వేగిన తర్వాత ఒక పక్కన పెట్టేసుకొని ఈ లోపు దినుసులు వేయించుకున్నాం కదా, దానిని మిక్సీ జార్ లో యాడ్ చేసి పౌడర్ చేసుకుందాం. ఎక్కువ సేపు వేడి ఆయిల్ లో పోపు దినుసులను ఉంచినట్లయితే మాడిపోతుంది కదా. సో ఆయిల్ లో నుండి పోపు దినుసులన్నిటిని సపరేట్ చేసేసుకొని ఈ ఆయిల్ తోనే కంటిన్యూ ప్రాసెస్ చేసుకుందాం. ఇంకాస్త పడుతుంది అనిపిస్తే కాస్త ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇదే ఆయిల్ లో ఇదే కడాయిలో ముందుగా కలెక్ట్ చేసి పెట్టుకున్న చింతపండును గుజ్జును అయితే ఉడికించుకోవాలండి. పసుపుని ఉప్పుని కూడా యాడ్ చేసి ఉడికించుకోండి. ఈ గ్రేవీ నేను లో టు మీడియం ఫ్లేమ్ లో దగ్గరే ఉండి 40 మినిట్స్ పాటు ఉడికించుకున్నానండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ రోజులు ఈ గ్రేవీ అనేది నిల్వ ఉంటుందండి. ఈ విధంగా ఎక్కువ సేపు ఉడికించుకున్న తర్వాత టెంపుల్ లో పెట్టే ప్రసాదం టేస్ట్ రావాలి అని అంటే ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న దినుసుల పౌడర్ ని అయితే యాడ్ చేసుకోవాలి. సో పౌడర్ చేసుకున్నది మొత్తం యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా చెక్ చేసుకుంటే యాడ్ చేసుకోండి. అలా అని టేస్ట్ చేయకండి, ప్రసాదం కదా. ఆ పౌడర్ యాడ్ చేసిన తర్వాత కూడా మరి కొంచెం సేపు ఉడికించిన తర్వాత చివరిలో సపరేట్ చేసి పెట్టుకున్న పోపును మొత్తాన్ని యాడ్ చేసి మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోండి. చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఎంత టేస్టీగా ఉందని. సో చివరిలో చెప్తానన్నాను కదా, ఈ చింతపండు గ్రేవీ నేను ఇంత ఎక్కువ క్వాంటిటీలో ఎందుకు చేశాను అంటే పూజ అయిపోయిన తర్వాత దీనిని స్టోర్ చేసుకున్నట్లయితే నా బిజీ షెడ్యూల్ లో అప్పుడప్పుడు నా పాప కోసం అని వెంటనే బాక్స్ ప్రిపేర్ చేయొచ్చు, లంచ్ బాక్స్ గా ప్రిపేర్ చేయొచ్చు, లేదా బ్రేక్ఫాస్ట్ గా కూడా ప్రిపేర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఎక్కువ క్వాంటిటీలో అయితే ప్రిపేర్ చేశానండి. ఇంకా వినాయక చవితి రాలేదు కదా, అప్పుడే ఎలా ప్రిపేర్ చేసావని అడుగుతున్నారు కదా. శ్రావణ శుక్రవారం వస్తుంది అనగా 3-4 డేస్ ముందే ఇంట్లో క్లీనింగ్ ప్రాసెస్ మొదలు పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ శ్రావణ శుక్రవారం పూజలు స్టార్ట్ అవుతాయి అనగా నైటే నేను ప్రిపేర్ చేసుకున్నానండి ఈ చింతపండు గ్రేవీ అనేది. మొదటి శ్రావణ శుక్రవారం రోజున నేను ఇంట్లో పూజ పెట్టుకున్నానండి. బిజీ షెడ్యూల్ లో ఇది కొంచెం టైం ఎక్కువ పడుతుందనే ఉద్దేశంతో, అంటే పూజకి రెడీ అయిన పరిశుభ్రంగానే రెడీ చేసుకున్నాను. నేను ఏ పని చేసినా దాని మీదే శ్రద్ధ చూపిస్తాను కాబట్టి నేను పూజ చేసేటప్పుడు ఎటువంటి వీడియోలు తీయలేదండి. పూజకి ప్రిపేర్ చేసిన ప్రసాదం కూడా వీడియో తీయలేదు. నా కాన్సన్ట్రేషన్ మొత్తం పూజ మీదే ఉందండి. ఇప్పుడు కాదండి, గత 2-3 ఇయర్స్ నుండి నేను పూజ వీడియోస్ ఎప్పుడు పెడదాం అనుకున్నా కానీ కుదరదు. తెలియకుండానే పూజ పనుల్లో లీనమైపోతుంది.
అవుతుంటానండి. ఈ వీడియో ఈ వినాయక చవితికి మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. మీరు చేసే ప్రతి కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం కావాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే మరెన్నో వీడియోస్ పెట్టగలుగుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.